మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ వాక్కును వింటున్న దేవుని విడలని మీకు దీవెన క్షేమం కలుగునగాక. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఓ చక్కని మాట మీ కొరకు వేదబంధం నుంచి చదివి వినిపించాలని ఆశపడుతున్నా. కీర్తనకారుడు రాసిన 59వ కీర్తనలో 17వ వాక్యంలో భక్తులు చెప్పిన విలువైన మాటలు ఉన్నాయి. అసలు చెబుతున్న మాట ఏమిటంటే, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. ఎంత బాగుంది. అక్కడ రాసిన మాట ఏమిటంటే, దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు. మనం పలకరించామని అనుకోండి, నా దేవుడు నన్ను కంచివేసి కాపాడుతున్నాడని ఆయన అంటున్నాడు. నా దేవుడు నన్ను స్వస్థపరిచాడని ఈయన అంటున్నాడు. నా దేవుడు ఐశ్వర్యాన్ని కలుగజేశాడు అంటున్నాడు. నా దేవుని కృపతో బతికానండి అంటున్నాం. అంటే దేవుడు అన్ని కోణాల్లో అందరికీ మెరుడు చేస్తానే ఉంటాడుగా. రోగివైతే లేపుతాడు, కృంగిపోతే సరిచేసి నిలబెడతాడు, తుఫాన్లో ఉంటే విడిపిస్తాడు. ఆయన దేవుడు గనక నీవు కోరిన కోరిక తీరుస్తాడు. ఆయన దేవుడు గనక నీ బలహీనతల నుంచి విడుదల చేసి స్వస్థ కలుగ చేస్తాడు. కారణం, చిన్నదానా లెమ్మంటే శవం లేచింది. ఆయన కుష్ఠరోగి మీద చేయి విడిచి అద్భుతంగా స్వస్థత కలిగింది. దయ్యం పట్టితే మాట ద్వారా విడుదల చేశాడు. ఎన్నో అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. ఈ శుభవేళ ఈ కీర్తనాకారుడు అంటున్నమాట అంటే, నా దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు. అంటే ఒక విశ్వాసి తన జీవితంలో అనుభవించిన అనుభవాలు. అందరూ ఒక కోవలో ఉండరుగా, కానీ ఎవరిని అడిగినా ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడండి, నాకు జ్ఞానం ఇచ్చాడు అంటాడు. ఆయన మహా కనికరం కలిగిన వాడండి, ఎంత దౌర్భాగ్యం, నన్ను కనికరించాడు. కీర్తనాకారుడు అంటాడు కదా, దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు. కోట, రాజు, రాజ్యం, ఈ పదాలు మీకు తెలుసు కదా. ఈ చుట్టూ కోట ఉండి ఆ పట్టణం లోపల ప్రజలుంటే వాళ్ళకి ఎంత నెమ్మది, క్షేమం, భద్రతగా ఉంటుందో మనం ఎరుగుదాం. కోటను దాటడానికి, కోటడు ముట్టడి వేయటానికి సైన్యానికి చాలా కష్టతరం. ఇప్పుడు ఈ లోకంలో కోటలు మారొచ్చేమో కానీ దేవుడే నా కోట అంటున్నాడు. అంటే దేవుడు నీకు ఎలా ఉంటాడో తెలుసా? శత్రువు నిన్నొచ్చి తాకనంత ఎత్తైన కోటగా ఉంటాడు. ఆయన కోట అయితే నిన్ను తాకాలంటే కోటను ధ్వంసం చేసి లోపలికి రావాలి. అంటే దేవుని హస్తాన్ని, ఆయన బలాన్ని రద్దు చేసి లోపలికి రావాలంటే ఎవరికి సాధ్యం? అందుకే అతను అంటాడు, అనారోగ్యం, ఇరుకులు, ఇబ్బందులు, దిగులు ఇవన్నీ ఉంటాయి, కానీ నాకు దేవుడు కోటగా ఉంటే ఇవి నన్ను అంతు చూడలేవు, నా జీవితంతో ఆటలాడలేవు. ఆ కోటలోకి వెళ్ళి నేను నిలబడతాను, భద్రత ఉంటుందిగా. తెగులు ఎగురొస్తుంది కానీ గుడారం సమీపించదు, ఎగిరే బాణం వస్తుంది నన్ను తాకదు. ఎంత బాగున్నాయండి ఈ మాటలు. యేసు ప్రభువును నమ్మడం అంటే మతం పుచ్చుకోవడం అనే ఆలోచన చాలామందికి ఉంది. ఆయన నీకు కోట అయి ఉంటే నీకు, నీ ప్రాణ ఆత్మ దేహములకు, అన్నిటికంటే నీ కుటుంబానికి, నీ ప్రజలందరికీ ఆశ్రయ బండగా ఉంటాడుగా. మరి అట్లాంటప్పుడు ఆయన రెక్కల నీడలోకి వెళితే ఎంత బాగుంటుంది. ఆయన చేతిలో దాచబడ్డ వాళ్ళంతా దీవెనకరంగా ఉన్నారుగా. రోజు మనం నడిచే జీవితంలో కోటలాగా ఆయన ఉంటున్నాడు కనుక ఎక్కడో కోట ఉందని వెళ్ళడం కాదు. రోజు నీతో ఆయన కోటలాగా చుట్టూ ఉండి నడిపిస్తాడు, భద్రపరుస్తాడు. ఏ తెగులు, ఏ సమస్య వచ్చినా కంటికి రెప్పగా కాపాడుతుంటాడు. ఆహా, ఎంత గొప్ప దేవుడు. ఈ కీర్తనకారుడు రెండో మాట అంటాడు, కృపగలిగిన దేవుడు నా దేవుడు. నా దేవుడు ఎవరో తెలుసా? కృపగలిగిన వాడు. అంటే ఏమిటి? మనం చాలాసార్లు పొరపాటు చేస్తాం. మన పైన ఉన్న బాసు కానీ, మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానీ క్షమిస్తారు మనం. అంటే వాళ్ళు ఎవరో దయగలిగిన వారు, కృపగలిగిన వారు అని అర్థం. దేవుడు కృపను పదం వాడాడు. అది చాలా విలువైన పదం. ఎన్నిసార్లు నేను, మీరు పొరపాటు చేశాం, ఎన్నిసార్లు వద్దన్న పని చేశాం, దారి తప్పాం, కష్టాలు తెచ్చుకున్నాం. మన జీవితంలో ఎన్నో చేశాంగా. ఆయన కానీ తండ్రిలాగా, మన ఇంట్లో వాళ్ళలాగా ఇన్నిసార్లు క్షమించాక నీ కర్మ అని ఆయన అనడం. కృపగలిగిన వాడు. ఆహా, ఈ కీర్తనాకారుడు అంటాడు కదా, ఆ కృపగలిగిన దేవుడు నాకు దేవుడుగా ఉన్నాడు, కోటగా ఉండే దేవుడు నా కోటగా ఉన్నాడు. అందుకు నేనేం చేస్తానో తెలుసా? నా బలమా నిన్నే కీర్తించాను. అంటే మూడో మాటలో బలాన్ని కీర్తిస్తాను అంటాడు, పైగా నా బలం అంటాడు, నా దేవుడు అంటాడు. ఇక్కడ రాయబడిన నా బలమా అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడే నా బలం.
ఆయన బలాన్ని కీర్తిస్తా, ఆయన నామాన్ని గణపరుస్తా. ఎంత దీవెనకరం! అట్టి కృప ఈ దేవుడి వల్ల మీకు కలుగునగాక. దైవ దీవెనలకు మీరు వారసులవుదురుగాక. పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయ. బిడలను దీవించండి, ఆశీర్వదించండి. రెక్కల నీడలో భద్రపరచండి. నీ వారికి కోటగా, కొండగా, రక్షకుడుగా ఉండి నడిపించండి. ఈ లేఖనాల్లో ఉన్న దీవెనలు వాళ్ళు వారసులు కావాలి. కుటుంబాల క్షేమం, బిడల భవిష్యత్తు, చదువులలోనూ, ఆరోగ్యంలోనూ, ఆహారములోనూ, వ్యాపార వ్యవసాయ ఉద్యోగంలోనూ, పవిత్ర జీవితంలోనూ, ప్రార్థన అనుభవంలో పెంచండి. వాళ్ళ కోరికలు సిద్ధింపచేయండి. రెక్కల నీడలో భద్రపరిచి నీ రాకడ కొరకు ఆయత్తపరిచి దీవించుమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.